ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము సమర్థవంతమైన నాయకత్వం. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 17వ వచనం. దేవుని దృష్టిలో నాయకత్వం అంటే అధికారమో గర్వమో కాదు, బాధ్యత. సమర్థుడైన నాయకుడు ముందుగా దేవునికి విధేయుడుగా ఉండాలి. అతను ప్రజలను ప్రేమిస్తాడు, వారికి మార్గదర్శనం చేస్తాడు, వారి మేలు కోరుకుంటాడు. నాయకత్వం అనేది సేవ. నిజమైన నాయకుడు తన స్వార్థం కోసం కాదు, ఇతరుల అభివృద్ధి కోసం జీవిస్తాడు. దేవుడు ఎన్నుకునే నాయకుడు ధైర్యం, జ్ఞానం, వినయం కలిగి ఉంటాడు. అతను దేవుని చిత్తం తెలుసుకొని ఆచరించడానికి సిద్ధంగా ఉంటాడు. మనము కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా నాయకులమై ఉండవచ్చు. కాబట్టి దేవుడు మనలను సమర్థులుగా తీర్చిదిద్దాలని కోరుకుందాము. నాయకత్వం అంటే సేవ. సమర్థత దేవుని జ్ఞానంతో వస్తుంది. వినయం మరియు విధేయత నిజమైన నాయకుని లక్షణాలు. ప్రార్థన. ప్రభువైన యేసు, మమ్మును సమర్థులైన నాయకులుగా తీర్చిదిద్దుము. వినయము, జ్ఞానము, ప్రేమతో ఇతరులను నడిపించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.